పట్నం నుంచి సొంతూరుకు పోవాలంటే ఈడికెళ్ళి జిల్లాకు పోతానికి ఓ 300, అటు నుంచి ఊరికి ఇంకో 100, నడిమిట్ల ఆకలైతే ఏమన్నా తినడానికి ఇంకో 100, మొత్తం 500 ఖర్చు అయితే రాను పోను ఓ 1000 రూపాయలన్నా అవుతాయి. అట్లా ఏడాదిలా ఓ 4 మాటల తిరిగినా 5000 కథం. ఇక ఫంక్షన్లకు ఓ 4 మాటల పోయేస్తే రాను పోను ఖర్చులు కట్నాలు అన్ని కలుపుకుంటే ఓ 10,000 అన్నా అవుతాయి. ఇది మన లెక్క. మరి దేశాన్నేలే ప్రధానమంత్రి సార్ ఏటన్నా పోతే ఇగో గిట్లుంటది. 3 ఏళ్లలో దేశాలు తిరుగుతానికి ప్రధానమంత్రి సార్కైన ఖర్చు ఎంతో ఎరికేనా? ఎంత అబ్బా, ఉత్త 258 కోట్లే. రానుబోన్ ఖర్చులు, ఆడ ఉండటానికి సార్కు స్వాగతం చెప్తానికి కడమ చిల్లర ఖర్చులు అన్ని చూసుకోవాల్సింది ఆ దేశంలో ఉండే మన ఆఫీసర్లేనాయే. 3 ఏళ్లలో 38 మాటలు బయట దేశాలకు పోయిండట. 2 ఏళ్ల కింద అమెరికాకు పోతే 22 కోట్లు అయితే నిరుడు పోయినప్పుడు 15 కోట్లు అయినాయి. పోలాండ్ కు పోతే 10 కోట్లు, బ్రెజిల్ కు 5 కోట్లు, రష్యాకు పోయేస్తానికి 5 కోట్లు, జపాన్ కు పోతే 17 కోట్లు, నేపాల్కు 80 లక్షలతోనే పోయి వచ్చిండు. మీకెట్లేరుకా అంటారేమో. మోడీ సార్ బయట దేశాల టూర్లకైనా ఖర్చు ఎంతో బయట పెట్టాలని రాజ్యసభలో ప్రతిపక్షం కోరితే ఇవన్నీ ముంగటేసిర్రు సెంటర్ వాళ్ళు. ప్రైమ్ మినిస్టర్ మీన్స్ పిఎం, అవర్ ప్రైమ్ మినిస్టర్ మీన్స్ పిక్నిక్ మినిస్టర్. గంతనా గింతనా అనుకుంటా పాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సార్ పోయినప్పుడు ఎంత ఖర్చు అయిందో సుధ చెప్పిర్రు. అమెరికా పోతే 10 కోట్లు, ఫ్రాన్స్ కు పోతే 8 కోట్లు, రష్యాకు పోయినప్పుడు 9 కోట్ల ఖర్చు వచ్చిందట. ఏ మాట కామాట ఏ ప్రధానమంత్రి పోని దేశాలకు కూడా మోడీ సార్ పోయి వచ్చిండు. దునియాలో 200 దేశాలుంటే అడుగుబొడుగు ఏమన్నా మిగిలినాయో అవి సుత కవర్ అయినాయో. భారతదేశాన్ని వెళ్తున్న లీడర్ అంటే తరీకే అలాగుంటది. ఎర్రగొంగల్లే సెల్కని చెప్తారు, జవాన్లతో లెఫ్ట్ రైట్ కొట్టిస్తారు, టూరిస్ట్ జాగాలు చూపిస్తారు, ఆటపాటలు పెడతారు, బిజినెస్ మీటింగులు అయితాయి, అగ్రిమెంట్లు అయితాయి. దేశాల నడుమ సుటరికాలు, కంపెనీలు, పెట్టుబడులు, ట్యాక్సులు, టెక్నాలజీ, ఇట్లా ఎన్నో మంచి చెడ్డలు మాట్లాడుకునేది ఉంటుందా. 3 ఏళ్లకే 258 కోట్లు అయిందంటే ఈ 10 ఏళ్లలో అల్కగా 1000 కోట్లు కావచ్చు.